ఒక కుటుంబంలో 100 గొడవలుండొచ్చు. ఆ గొడవలకి 100 కారణాలుండొచ్చు. ఎన్ని కారణాలున్నా సరే, ఆ కుటుంబంలో ఒకళ్ళకి కష్టం వచ్చినప్పుడు, మిగతా వాళ్ళంతా ఆ కష్టంలో పాలు పంచుకోవటం, ఆ కుటుంబంలో ఒకళ్ళకి బాధ కలిగినప్పుడు, ఆ బాధని మిగతా వాళ్ళు షేర్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి, ఒక బాధ్యత. అది బాధ్యత తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి, 'షర్మిల' గారు హాస్పిటల్‌లో ఉన్నారు. ఐసీయూలో ఉన్నారు. ఆమెకు సర్జరీ జరిగింది. కనీసం 'జగన్‌మోహన్ రెడ్డి' గారు పరామర్శించారా? పరామర్శించడం పక్కన పెట్టండి. కనీసం తన ఎక్స్ ఖాతాలోనైనా సరే, తన కన్సర్న్ వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారా? లేదు. ఆమె సర్జరీ జరిగింది. నేను త్వరగా కోలుకుంటాను. ఇబ్బందేమి లేదు. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమెకావిడ వివరణ ఇచ్చుకుంది ఇవాళ. ఆ విషయం తెలవగానే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు. ఆమె తొందరగా కోలుకోవాలని. లోకేష్ గారు ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. అందరూ కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, షర్మిల గారికి లేదు. లోకేష్ గారికి, షర్మిల గారికి, పవన్ కళ్యాణ్ గారికి, షర్మిల గారికి ఏమున్నాయి విభేదాలు? రాజకీయ విభేదాలున్నాయి. రాజకీయంగా వీళ్ళొక లైన్‌లో ఉన్నారు. ఆమె ఒక లైన్‌లో ఉన్నారు. అంతేగాని వ్యక్తిగత కక్షలేం లేవు కదా! ఆమెకు బాలేదు అన్నప్పుడు ఆమెను కోలుకోమని ఆమెకు ధైర్యం చెప్పటం ఒక బాధ్యత. ఆ బాధ్యతను వీళ్ళంతా నిర్వర్తించారు. కానీ సొంత అన్నయ్య ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించకపోవటం ఎంత విడ్డూరం అండి! ఎంత బాధ్యతారాహిత్యం అండి! వాళ్ళ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉంటే ఉండొచ్చు. రాజకీయపరమైన విభేదాలు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఉంటే ఉండొచ్చు. కానీ అంత మాత్రాన అన్నకి చెల్లి గాకుండా పోదుగా! పైగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో షర్మిల గారి పాత్ర ఉంది. ఒకప్పుడు షర్మిల గారు చేసిన పాదయాత్ర ఉంది. వితౌట్ విజయమ్మ, వితౌట్ షర్మిల అసలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని ఊహించలేము మనం. వాళ్ళ త్యాగం లేకుండా, వాళ్ళ ప్రయత్నం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి సానుభూతి మొత్తం ఏమి వెలుగుల రాలేదు. దాని వెనకాల వాళ్ళ త్యాగం ఉంది. వాళ్ళ కష్టం ఉంది. వాళ్ళకి రుణపడి ఉండాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికుంది. కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. చూడండి, ఇప్పుడు పాపం ఆమె షర్మిల గారు హాస్పిటల్‌లో ఉన్నారు. విజయమ్మ గారే హాస్పిటల్‌లో ఉండి అన్నీ తానే చూసుకుంటున్నారు. ఈ వయసులో కూడా విజయమ్మ గారే షర్మిల గారికి సర్వీస్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. సో, ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్‌సెట్ ఎలా ఉంటది అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. సొంత చెల్లి విషయంలో ఇలానా? పైగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే, ఆమె బతికుండి ఏం సాధిస్తది? పోతే పోయేది గదా! ఇలాంటి మాటలా? ఏంటండి అది? మరి దారుణమైన మాటలు గదా! సో, మళ్ళా వీటినేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారా? వ్యతిరేకిస్తారా? అలా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? వాళ్ళ పార్టీ పరంగా? తీసుకోరు. అంటే సొంత చెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంది? సొంత కుటుంబం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంది అంటానికి ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఏమంటారు? కామెంట్ చేయండి.